అండ్ మీ అందరికీ తెలుసు ఎలక్షన్లు వస్తుంటే సంక్రాంతికి డూడు బసవన్నలు ఎవరైతే వస్తారో అలా చాలా మంది వస్తారు. ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు, ఇప్పుడు నాలుగో కృష్ణుడు బయలుదేరాడు. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోయడానికి వస్తున్నారే తప్ప వీళ్ళు అధికారంలో ఉంటే ఏం చేశారు లేదా అధికారంలోకి వస్తే ప్రజలకి ఏం చేస్తామనేది చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళకి చేయాలన్న మంచి మనసు లేదు. చెప్పాలి అంటే ఈ రాష్ట్ర పరిస్థితుల గురించి ఇక్కడ ఉన్న ఏం చేయాలో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. కేవలం జగనన్నని ఓడించాలి, వాళ్ళ అధికారంలోకి వచ్చేయాలి అన్న ఆలోచన తప్ప మరొక ఆలోచన లేదు. అలా ప్రజల గురించి ఆలోచించకుండా ప్రజలకి మంచి చేయాలన్న చిత్తశుద్ధి లేని ఆ ప్రతిపక్షాలు ఏవైతే గుంపులు గుంపులుగా వస్తున్నాయో వాళ్ళందరినీ కూడా తరిమి తరిమి కొట్టాలని ఇక్కడ ఉన్న అందరినీ కూడా చేతులెత్తి నమస్కరించి కోరుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఒక్కసారి అయ్యో పాపం అని 2014లో చంద్రబాబు నాయుడుకి ఓటేసి గెలిపించినందుకు ఈ రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్ళిపోయిందో మీ అందరికీ కూడా తెలుసు. ఒక్క అభివృద్ధి లేదు, ఒక సంక్షేమం లేదు. ఏది అడిగినా కూడా రాష్ట్రం విడిపోయింది, నష్టపోయింది, కష్టాల్లో ఉన్నామంటూ కుంటి సాకులు చెప్పాడు. కానీ ఈ మధ్యలోనే మీకు తెలిసింది స్కీములు చేయడానికి డబ్బులు లేదు కానీ స్కాములు చేయడానికి బాగా డబ్బు ఉంది చంద్రబాబు నాయుడు దగ్గర అని అన్ని కేసుల్లో ఇరుక్కున్నాడు. తాత ఈ మధ్యలోనే బెయిల్తో బయటకు వచ్చాడు కానీ ఖచ్చితంగా లోపలికి వెళ్తాడు, జీవితాంతం లోపలే ఉంటాడు. అలాంటి వ్యక్తి వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు. ఈ రోజు ప్రజల కోసం తన తండ్రి గారు ఈ ప్రజల మొహాల్లో చూడాల్సిన చిరునవ్వుని చూడకుండానే వెళ్ళిపోతే ఆ చిరునవ్వుని చూడాలని రాజన్న పరిపాలన మళ్ళీ తీసుకొని రావాలని జగనన్న మీకోసం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. మీకోసం ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు అనుభవించారు, అలాగే ఎన్ని తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారు మీ అందరికీ తెలుసు. అయినా కూడా చిరునవ్వుతో కష్టాల్ని భరించి మీ అందరి ఆశీస్సులతో తిరుగులేని ముఖ్యమంత్రిగా వచ్చి ఈరోజు మీరు కోరుకున్నట్టుగానే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు పరుగులు తీస్తున్నారు. మీరు కోరుకున్నట్టుగానే మీ జీవితాల్లో వెలుగు నింపారు. మీరు కోరుకున్నట్టుగానే మీ పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇచ్చి మీ కుటుంబాలకి ఆరోగ్య సురక్ష ద్వారా ఈరోజు ఆశీర్వదిస్తున్న విషయాన్ని కూడా గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మన కుటుంబంలో మన తండ్రి, మన అన్నదమ్ములు, మన భర్త, మన కొడుకు వీళ్ళే మన గురించి ఆలోచిస్తారు, మనకి ఏం కావాలి, ఏం చేయాలి అనేది. కానీ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, అప్పుడు వైఎస్ఆర్ గారు కానివ్వండి, ఇప్పుడు జగనన్న కానివ్వండి, మీ కుటుంబంలో ఒక కొడుకులాగా, ఒక తండ్రిలాగా, ఒక బిడ్డలాగా ఆలోచించి ప్రతి కుటుంబాన్ని కూడా తన సొంత కుటుంబంగా భావించి ఈరోజు ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అర్హులు అంతమందికి కూడా సంక్షేమాన్ని అందిస్తున్నారు అంటే అది మనసున్న కుటుంబం. ఆ కుటుంబం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి. ముఖ్యమంత్రిగా ఇంకా 20-30 సంవత్సరాలు అలాగే కొనసాగాలి. మన అందరి జీవితాలు, మన పిల్లల భవిష్యత్తు బాగుండే విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి వైపుకి మరింత స్పీడ్ గా ముందుకు వెళ్లే విధంగా మీ అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు యువత చాలా ఉత్సాహంగా ఉంది. ఆల్రెడీ ఆడేశారు కదా, ఒక బ్యాడ్మింటనే కదా, బ్యాడ్మింటన్ ఒక్కటే వెయిట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ అన్ని ఆడేసాం. సో మీకోసం నేను సిద్ధార్థ్ కూడా ఎప్పుడే ఆడేసి వచ్చాం బ్యాడ్మింటన్. సో మీతో పాటు మేము కూడా ఆడటానికి రెడీగా ఉన్నాం. సో ఎవరైతే గెలిచారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గెలవని వాళ్ళకి బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇది కంటిన్యూ చేస్తామని కూడా జగన్ గారు చెప్పారు. కాబట్టి ఇక పిల్లలు చక్కగా చదువుకుంటూ ఆటల మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే స్పోర్ట్స్ కోటాలో మంచి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నంత క్రేజ్ ఈ దేశంలో వేరే దేనికి లేదన్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. మేము వచ్చిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగనన్న ఆశీస్సులతో మీ జిల్లాకు చెందిన జఫ్రీన్ కి గ్రూప్ 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే కృష్ణా జిల్లాకు చెందిన జ్యోతి సురాకేట్ కి గ్రూప్ 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే వైజాగ్ కి చెందిన సాకేత్ కి
గ్రూప్ 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే చిత్తూరు జిల్లాకు చెందిన హాకీ ప్లేయర్ రజనీకి గ్రూప్ 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇది చెప్తున్నానంటే చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యం. మీకు ఉద్యోగం వచ్చేదానికి అది చాలా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా మీరు ఆరోగ్యంగా ఉండటానికి, ఒక హెల్తీ లైఫ్ లీడ్ చేయడానికి మీ బాడీకి ఒక ఎక్సర్సైజ్ లాగా పనిచేస్తుంది. అలాగే మైండ్ కి షార్ప్ గా చేయడం వల్ల మీరు తీసుకునే డెసిషన్స్ కూడా కరెక్ట్ గా ఉంటాయి. అండ్ ఈ డిప్రెషన్లు, ఈ సూసైడ్ టెండెన్సీలు అన్ని కూడా పోయి మీరంతా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకొని మరి ఆడుదాం ఆంధ్రలో గెలిచిన అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.